జగనన్న ఆశీస్సులతో ఈరోజు పుత్తూరు మున్సిపాలిటీలో 7 వార్డులకు సంబంధించిన 7 సచివాలయాలకు సంబంధించి గేట్ పుత్తూరులో 80 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న మా లీడర్స్ గాని ప్రజలు గాని అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే రైల్వే ట్రాక్ దాటి ఆ సైడ్ కి మెయిన్ హాస్పిటల్ వెళ్లడానికి ప్రతిరోజు కూడా భయపడే పరిస్థితులు ఉండేవి. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా వారికి అందుబాటులో ఒక సెపరేట్ అర్బన్ హెల్త్ సెంటర్ తో అన్ని ఫెసిలిటీస్ తో డాక్టర్స్ తో ఇవ్వటం అనేది జగనన్నని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. సో నగర్ నియోజకవర్గంలో ఆల్రెడీ 100 బెడెడ్ హాస్పిటల్ ని జగన్మోహన్ రెడ్డి గారు తన స్వహస్తాలతో ఓపెన్ చేశారు. అన్ని ఫెసిలిటీతో డయాలసిస్ సెంటర్ కూడా ఈ నెల ఓపెన్ చేయబోతున్నాం. అలాగే 2 అర్బన్ హెల్త్ సెంటర్లు దాదాపుగా 1 ఇయర్ ముందరే ఓపెన్ చేసి రన్నింగ్ లో ఉన్నాయి. అండ్ పుత్తూరులో 50 బెడెడ్ హాస్పిటల్ ఆల్రెడీ రెన్యువేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంది. అండ్ ఈ రోజు అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటి ప్రారంభించడం జరిగింది. మరొకటి 2-3 రోజుల్లో ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ప్రజల ఆరోగ్యం గురించి చాలా చిత్తశుద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న పాత హాస్పిటల్స్ రెన్యువేట్ చేయడమే కాకుండా పిహెచ్సిల్ని రెన్యువేట్ చేయడమే కాకుండా రూరల్లో అడిషనల్ పిహెచ్సి ఇస్తూ అలాగే మున్సిపాలిటీలో అర్బన్ హెల్త్ సెంటర్ ని ఒక్కొక్క మున్సిపాలిటీకి 2 ఇచ్చి ఎక్కడికక్కడ ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి మెడికల్ టెస్టులు చేయించి వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచే విధంగా వారికి అవసరమైన ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో క్వాలిటీ వైద్యాన్ని అందించడం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. అంతేకాకుండా ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచి ఆ కుటుంబంలో ఎవరికి ఎన్నిసార్లు అవసరమైనా అప్ టు 25 లాక్స్ వరకు వారు ఉపయోగించుకునే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించడం చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేసి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే జగనన్న ఈ రోజు 4 అడుగులు ముందుకు వేసి ఏ విధంగా తన కుటుంబ సభ్యుల్లాగా ఈ రాష్ట్ర ప్రజల్ని భావించి ప్రతి ఇంటికి కూడా వైద్యాన్ని అందించడం మనం కళ్ళారా చూస్తున్నాం. సో థ్యాంక్ యూ జగనన్న, థ్యాంక్ యూ సో మచ్. మా పుత్తూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.